హలో హాయ్ అండి, నమస్తే. నేను మీ భాస్కర్ నాయుడు. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. అయితే ముందుగా మీకు ఇక్కడ ఖాళీ పొలం కనిపిస్తుంది కదా, ఇక్కడే అండి మనం మిరప నాటు వేయబోతున్నాం. ఇది ఎక్కడ అనేది మీకు ఈ వీడియో చివరి వరకు చూడండి, చెప్తాను 100%. ప్రజెంట్ అయితే నల్లరేగడ భూమినే. ప్రజెంట్ ఈరోజు వచ్చేసి ఒక కింద పూర్తిగా తేమ ఉండడం వల్ల ఎక్కడ కూడా ప్రజెంట్ గుంటెక పోసుకోవడానికి గొర్రు కొట్టుకోవడానికి వీలవ్వలేదు. జస్ట్ ఈరోజే గొర్రు కొట్టించాము. గొర్రు కొట్టిన ఇమ్మీడియట్లీ మనం ఏదైతే ఉందో ప్రమోసా, దాంట్లోకి జియాక్సల్.com, అలానే ఇంపిడ్ జిఆర్, ఈ 3 గ్రాన్యువల్స్తో పూర్తిగా వెదజల్లాము. వెదజల్లిన తర్వాతనే గుంటెకి పోస్తూ ఉన్నాడు ప్రజెంట్ వచ్చేసి. అయితే ఇది కరెక్ట్గా ఎకరా 30 సెంట్లు ఉంటుంది పొలము. ఇంతే ఉంది, ఇంకా ఎక్కువ లేదు అవకాశం చేసుకోవడానికి కూడా ఇక్కడ భూమి. అయితే దీనికి సరిపడా ఏదైతే చేసామంటే ప్రమోసా 4 బ్యాగులు వేసాము, జియాక్సల్ 2 బ్యాగులు 10 కేజీల బ్యాగులు వేసాము, ఇంపిడ్ జిఆర్ వేసాము. అయితే ప్రజెంట్ ఇది మా ఫ్రెండ్ మిరప పొలం అండి. ఉంది కదా అక్కడ జమ్మి చెట్టు, 100% చెప్తున్నా, జమ్మి చెట్టు కదా గుర్తుపెట్టుకోండి. మా ఫ్రెండ్ది చాలాసార్లు మీరు చూసే ఉంటారు, వేణుది చెప్తానే ఉంటాను నేను. వేణు పొలం పక్కనే మనం కూడా మిరప నాటు వేయబోతున్నాం ఈ ఖాళీ పొలంలో. ఇక్కడ ప్రజెంట్ మా వాడు వచ్చేసి నూల్వి సర్పన్ కంపెనీ నూల్వి డబ్బి వేసుకున్నాడు. ఏంటంటే అక్కడ లాస్ట్లో 2043 వేసాడు. అది మొక్క ఎక్సలెంట్గా డెవలప్ అవుతూ ఉంది ఆల్రెడీ, మంచి సైడ్ బ్రాంచెస్తో. ఇప్పుడు మనోడు ఈరోజే 3వ స్ప్రే చేసుకున్నాడు. 2 స్ప్రేలు ఆల్రెడీ చేశాడు. 2043 చాలా స్పీడ్గా డెవలప్ అవుతూ ఉంది. మనం కూడా ఏదనేది మిరప వేయబోతున్నాం అనేది అన్నీ కూడా నేను త్వరలో తెలియజేస్తానండి. అయితే దీంట్లో ఈ వీడియో చూసేటి వాళ్ళకి చివరి వరకు 100% ముందుగా అయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో ఏంటంటే మొక్కకి 45 రోజుల వరకు మొక్కని ఎలా కాపాడుకోవాలనే దాని మీదనే మనం వర్క్ చేయాలి. 100% మొక్కని ఎంత ఆరోగ్యంగా ఈ 45 రోజుల వరకు చూసుకుంటామనేది చాలా మేజర్ కీలకమైన పాత్ర కూడా ఉంటుంది దీంట్లో. ఇక్కడనే 45 రోజుల వరకు మొక్కకు వైరస్ రాకుండా, మొక్క చనిపోకుండా, మొక్క వేరు వ్యవస్థ పెరగడానికి, మొక్క ఇమ్యూనిటీ పవర్ కోల్పోకుండా మొక్కను డెవలప్ చేయడానికి 100% ప్రతి ఒక్క రైతన్న కూడా మెయింటెనెన్స్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ. అయితే మనం ఆల్రెడీ 3 స్ప్రేలు చెప్పి ఉన్నాం ఆల్రెడీ. చెప్పిన తర్వాత 3 స్ప్రేలు చెప్పిన తర్వాత ఏదైతే ఉందో ప్రజెంట్ అయితే మా వాడు స్ప్రే చేసింది కూడా ఇక్కడ ఇదేనండి, చూసుకోండి ఒకసారి. పంపు కూడా పెట్టుకున్నాడు, ఛార్జింగ్ పంపు. దీంట్లో స్ప్రే చేసి కరెక్ట్గా 3 స్ప్రేలు అయిపోయినాయి ఈరోజు. దాంతో అదే ఈరోజు కూడా ఏది చేశాడనేది చెప్తానండి. మొదటిగా దీని 3 స్ప్రేల గురించి తెలుసుకుందాం. మనం నెక్స్ట్ మన పొలంలో కూడా 3 స్ప్రేలు చేసేది కూడా దాన్నే. రోగారు ఏదైతే ఉందో స్ప్రింట్, దాంట్లోకి భూమిత్ర వాళ్ళది సిరి. అది స్ప్రింట్ లేకపోతే సాఫ్ ఏదైనా పర్లేదండి, ఇబ్బంది ఏం లేదు. మనం అదే వేయాలి, ఇదే వేయాలి. మనం ఏంటంటే చెప్తా ఉన్నాం ముఖ్యంగా పలానా చేసుకోండి అని మాత్రమే. మీ దగ్గర దొరికిందంటే మీరు రకరకాలుగా వెళ్ళిపోవచ్చు. మనమైతే నెక్స్ట్ చేయించేది ప్రతిదీ చూపిస్తాం మీకు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. రోగారు, సిరి, స్ప్రింట్, ఇండోఫిల్ వాళ్ళది మొదటి స్ప్రే. రెండో స్ప్రేకి వచ్చేసరికి నగాటా, ఎంట్రకాలు, గెలాక్సీ స్ప్రే చేస్తాము. దీనికి చేయించడం కూడా అదే జరిగింది. అయితే చాలామంది 3వ స్ప్రేలో వచ్చేసి వేగా చేస్తూ ఉన్నారు. 100% వేగానే చేసుకోండి, ఇబ్బంది అయితే లేదు. వేగాలోకి వచ్చేసి మా ఫ్రెండ్ అయితే ఈరోజు మళ్ళీ గెలాక్సీనే వేసుకున్నాడు. మొక్క నలుపుగా వస్తుంది, వేరు వ్యవస్థ కూడా చాలా ఎక్సలెంట్గా పెరుగుతుంది అన్నట్లు దాంట్లోకి ఏదైతే ఉందో గెలాక్సీ వేగా మాత్రమే స్ప్రే చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 3వ స్ప్రే రన్నింగ్లో ఉంది ప్రజెంట్ మొక్క. అయితే ఈ నూల్వి డబ్బి ఏదైతే ఉందో సర్పన్ వాళ్ళది మరి అంత స్పీడ్గా ముందుకు వెళ్ళలేకపోతుంది. మొక్క ఎదుగుదలలో కొంచెం డ్రాప్ అవుతూ ఉంది. మన ఏదైతే ఉందో మొక్క 2043 లాస్ట్లో వేసుకున్నాడు, నారు తక్కువ వస్తే దానంత స్పీడ్ అయితే ఎదుగుదల లేదండి, ఇది స్లోగానే ఉంది. అయితే 3 స్ప్రేల తర్వాత ఏం చేసుకోవాలి అలానే దాని గురించి కూడా తెలుసుకుందాం. చాలామంది రైతన్నలు కూడా 3వ స్ప్రే తర్వాత ఏది చేసుకోవాలని అయితే చాలామంది కూడా అడిగారు. అడిగిన వాళ్ళకి ఒకటేనండి చెప్తా ఉన్నాను ఈరోజు. మనం 3వ స్ప్రేకి అయిపోయిన తర్వాత 4వ స్ప్రేకి వచ్చేసరికి ప్లెసివా తీసుకోండి, సింజెంటా వాళ్ళది ప్లెసివా. దాంట్లోకి వచ్చేసి అగ్రోమిన్ గోల్డ్, ఏరిస్ వాళ్ళది అగ్రోమిన్ గోల్డ్. దాని తర్వాత ఏదైతే ఉందో మన భూమిత్ర వాళ్ళది రాబోతుంది వైఫై అండ్ గెలాక్సీ. ఇక్కడ కూడా వైఫై అండ్ గెలాక్సీని స్ప్రే చేసుకోండి. ఇక్కడ మనం ఇప్పటికీ 5 స్ప్రేలు చెప్పాం. 6వ స్ప్రేకి రాన్ఫెన్ క్యూబెక్స్ పవర్ ఏదైతే ఉందో బెస్ట్ ఆగ్రో కెమికల్స్ వాళ్ళది రాన్ఫెన్ క్యూబెక్స్ పవర్. లేదు నేను రాన్ఫెన్ క్యూబెక్స్ పవర్ వద్దు అనుకుంటే
గరుడ కెమికల్స్ వాళ్ళది గురు అనే మందు కూడా ఉంటుంది పౌడర్ రూపంలో. గురు స్ప్రే చేసుకోండి. దాని తర్వాత ఇప్పటికీ మనం చెప్పిన ఈ 6 స్ప్రేల తర్వాత నెక్స్ట్ మంచి ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయి. మనం చేసేది కూడా చూపిస్తూనే ఉంటాం. ఎక్కడ ఇబ్బంది పడకుండా 100% సక్సెస్ అవ్వాలని అయితే నేను ఆశిస్తా. మొదటిగా మనం మొక్కలు చనిపోయే దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చాలామంది మిరప తోటల్లో ఏదైతే ఉందో మొక్క చూడండి, ఇది ఇంకా ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతూ ఉంది. ఇక్కడ ఏదైతే ఉందో నేల అంచున కొరికి చనిపోతూ ఉన్నాయి చాలామంది మిరప మొక్కలు కూడా. అలాంటి వాళ్ళకు పిఐ కంపెనీ వాళ్ళది స్నైల్ కిల్ అని వస్తుందండి. నత్తల వల్ల చనిపోతూ ఉంది అది. అంటే ఇక్కడ చిన్నగా గోకినట్టుగా ఉండి ఇట్లా కట్టయి వంగిపోయింది అనుకో, 100% అది నత్తల వల్లనే ఉంటుంది. అలాంటి దానికోసం ఏదైతే ఉందో పిఐ కంపెనీ వాళ్ళది స్నైల్ కిల్ అనే దాన్ని గ్రాన్యువల్స్ చిన్న ఇంత పొడవు రూపంలో రావడం జరుగుతుంది. కట్టె పుల్లల మాదిరిగా ఉంటుంది. దాన్ని ఇసుకలో కలుపుకొని అక్కడక్కడ వెదజల్లుకోండి, 100% సక్సెస్ అవుతారు. ఆల్రెడీ మనం ఎప్పుడో చేసి పెట్టాం. ఆ వీడియో కూడా మీరు వెనక్కి వెళ్తే మన ఛానల్లో కనిపిస్తుంది. దాని గురించి కూడా దాన్నొకటి. అలానే ఇంకొకటి, పైనుంచి కొనలు ఎండిపోతూ ఉన్నాయి, కొంతమందివి వేరుకుళ్ళుడు వచ్చి చనిపోతూ ఉంది అని కొంతమంది అట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు. దానికైతే సింపుల్గా అండి రోకో అండ్ గెలాక్సీ, భూమిత్ర వాళ్ళది గెలాక్సీ, ఈ 2 కాంబినేషన్లో స్ప్రే చేసుకోవచ్చు. లేదు నాది కొంచెం ఉధృతి కొంచెం ఎక్కువగానే ఉంది, కొంచెం మధ్యస్థ రకంగా ఉంది అనుకుంటే ధనుక వాళ్ళది కొనిక గెలాక్సీ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎలా అంటే రోకో అండ్ గెలాక్సీ చెప్పింది ఏంటంటే మొక్క పైనుంచి స్ప్రే చేయమని చెప్పాను. ధనుక వాళ్ళది కొనిక అండ్ గెలాక్సీ కాంబినేషన్ ఇక్కడ ఏదైతే ఉందో ఒక 2-3 ఇంచుల పైనుంచి మొక్క మొదలు తడిచే విధంగా గ్లాస్తో కానీ నాజిల్ విప్పి పంపుతో కానీ ఈ మొక్క మొదల నుంచి తడిచే విధంగా మీరు స్ప్రే అంటే ఈ నాజిల్ విప్పి పోసుకున్నారనుకుంటే గ్లాస్తో కానీ నాజిల్తో కానీ విప్పి పంపు నాజిల్ విప్పి కూడా పోసుకోవచ్చు. అదొక మార్గం. నల్ల ఎక్కువగా ఉంది, హెవీగా ఉంది మా మిరప పంటలో, మొక్కలు చనిపోయే సమస్య ఉధృతి ఎక్కువగా ఉందనుకుంటే బేర్ వాళ్ళది ఎవిరిగోల్డ్ ఎక్స్టాండ్కి వెళ్ళండి, అదైనా బెస్ట్గా పనిచేస్తూ ఉంది. ఇదండి మనం చెప్పిన 6 స్ప్రేలు. మళ్ళీ చెప్తా నేను, రోగారు, స్ప్రింటు, సిరి, భూమిత్ర వాళ్ళది. ఇక్కడ 3 ప్రోడక్ట్లు. మొదటి స్ప్రేకి, రెండవ స్ప్రేకి వచ్చేసి నగాటా, ఎంట్రకాలు, గెలాక్సీ. మూడవ స్ప్రేకి వచ్చేసి ఓన్లీ వేగా మాత్రమే స్ప్రే చేసుకోండి. లేదా దాంట్లోకి అగ్రిప్రో యాడ్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. వేగాలోకి అగ్రిప్రో మనమైతే మన వాళ్ళు ఆల్రెడీ గెలాక్సీ కాంబినేషన్లో చేస్తూ ఉన్నారు, మంచిగా సెట్ అయిందని ప్రతి ఒక్క రైతన్న కూడా. 3 స్ప్రేలు ఇక్కడ. 4వ స్ప్రేకి వచ్చేసరికి ప్లెసివా, దాంట్లోకి అగ్రోమిన్ గోల్డ్, ఏరిస్ వాళ్ళదే అగ్రోమిన్ గోల్డ్. మరి దాని తర్వాత నెక్స్ట్ ఏంటి అనే దానికి వస్తే భూమిత్ర వాళ్ళది వైఫై అండి. ఒక్కసారి రైతన్న కొట్టాడంటే 100% ఎక్సలెంట్గా ఉంటుంది. వైఫై అండ్ గెలాక్సీ కాంబినేషన్లో 5వ స్ప్రేకి చేసుకోవచ్చు. 6వ స్ప్రే విషయానికి వచ్చేసరికి రాన్ఫెన్ క్యూబెక్స్ పవర్ కానీ గురు కానీ, రాన్ఫెన్ క్యూబెక్స్ పవర్ గోల్డ్ అని వచ్చింది, క్యూబెక్స్ పవర్ గోల్డ్ అని వచ్చింది, టెక్నికల్ ఇప్పుడు కొత్తగా వచ్చింది అది 2 ప్రోడక్ట్లు. లేదా ఇక్కడ సింగిల్ కాంబినేషన్లుగా గురు స్ప్రే చేసుకోవచ్చు. ఇదండి 6 స్ప్రేల తర్వాత నెక్స్ట్ ఒక ప్రోడక్ట్ రాబోతుంది, 100% దాని గురించి కూడా తెలియజేస్తాను. మొక్కని 45 రోజుల వరకు వైరస్ రాకుండా కాపాడుకుందాం. అలానే తెల్లదోమ ఉధృతి ఎక్కువగానే ఉంటుంది ఈ సంవత్సరం. తామ్ర పురుగు సమస్య కూడా 100% ఎక్కువగానే ఉంటుంది ఈ సంవత్సరం. ఎక్కడ రైతన్న ఇబ్బంది పడకుండా 100% మొక్కను డెవలప్ చేసుకోవడానికి బెస్ట్ మార్గాలుగా మనం ముందుకెళ్దామండి. ఎందుకంటే ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావాల వల్ల వేడి ఆల్రెడీ ఎక్కువగా ఉంది. 100% చెప్తున్నా నేను. వర్షాలు లేవు, అనుకున్న విధంగా వర్షాలు లేవు. హెవీ టెంపరేచర్ భూమిలో ఆల్రెడీ ఎక్కువగా ఉంది. అంటే నీళ్ళు ఎంత ఉన్నా కూడా పైన వర్షం పడితే కదా బాగుండేది అనేది మనకు తెలుసు. కాబట్టి 100% దాని రకంగా కూడా ముందస్తు జాగ్రత్తగా మొక్కకి ఏ టైంకి ఏం చేయాలనే దాన్ని కూడా ఆలోచన చేస్తూ వెళ్దాం. ఇంకొకటండి, చాలామంది ఎక్కడ పడితే అక్కడ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడంటే ఎక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే హెవీ టెక్నికల్స్, మొక్కని అప్పటికప్పుడుకి కాపాడుకునే దాని మీదే దృష్టి పెడుతున్నారు. కానీ సరే మీరు చేయొచ్చు, ఎప్పుడు చేయాలి? మొక్కని చిన్న దశ నుంచే తట్టుకునే విధంగా, ప్రతి వాతావరణాన్ని తట్టుకునే విధంగా రెడీ చేయాలి మనం మొక్కని. ఇక్కడ ఏదో షాప్లో మందులు ఉన్నాయి, జేబులో డబ్బులు ఉన్నాయని పోయి తేవడం కొట్టడం కాదు. హెవీ టెక్నికల్స్ కొడతా ఉన్నారు. ఒకటే చెప్తున్నా నేను, మీరు ఈరోజు ఎప్పుడైతే పెద్దగా పెట్టబోతున్నారో రేపు పెద్దగా అయిన తర్వాత ఇంకా ఎంత పెట్టాల్సి వస్తుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎటువంటి మందు కొట్టినా కూడా మాట వినకుండా
రెడీ అవుతుంది మొక్క. అప్పుడు మనం ఎన్ని రకాల స్ప్రేలు చేసినా కూడా మొక్కకి తట్టుకోలేదు. 100% చెప్తున్నా. స్లో ప్రాసెస్. అంటే ఇప్పుడు అప్పుడు పుట్టిన పిల్లోనికి జస్ట్ తల్లిపాలు ఎందుకు తాపుతారు, అప్పుడే అన్నం తినిపించచ్చు కదా మనం. ఇది కూడా అంతే. మొక్క నాటిన రోజు నుంచి ఎలా మొక్కను డెవలప్ చేసుకోవాలో అదే విధంగా డెవలప్ చేసుకోవాలి. నేను ఒకటే చెప్తా, ప్రతి ఒక్క పర్సన్ నాలాగే వీడియోలు చేసే వాళ్ళు చాలామంది ఉంటారండి. దయచేసి అందరికీ విన్నపం, చిన్న దశ నుంచే మొక్కని స్ట్రెస్ గురి కాకుండా తక్కువ టెక్నికల్స్ తోటే ముందుకు తీసుకెళ్దామండి. ఎందుకంటే రైతుకి భారాన్ని మోపొద్దు. ప్రతి ఒక్కటి ఏంటంటే చిన్న దశలోనే ఆల్రెడీ రకరకాల హెవీ టెక్నికల్స్తో ముందుగా స్ప్రేయింగ్ చేపిస్తూ ఉన్నారు. అంటే ఎంత ఓవర్గా అంటే అంత ఎక్కువగా చేయించకండి దయచేసి. ఎందుకంటే సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో రకరకాల సమస్యలు ఉన్నాయి. అదేదో 4 డేస్కి 5 డేస్కే ఇప్పుడు 6 రోజులకి 6 నుంచి 8 రోజుల మధ్యన స్ప్రే చేయాల్సింది 4 నుంచి 6 రోజుల మధ్యనే స్ప్రే చేయిద్దాం. కావాలంటే చిన్న టెక్నికల్స్తో వెళ్తూ ఉంటే నెక్స్ట్ మొక్క ఎదిగే కొద్దీ మనం పెంచుకున్నా సరిపోతుందండి. మొక్క ఎక్కడ కూడా డౌన్ అవ్వకుండా కాపాడుకోవాలంటే నాకు తెలిసిన చిన్న జాగ్రత్తలు చెప్పేది ఒకటే, హెవీగా టెక్నికల్స్ అనేది ఏదైతే ఉందో ఒకటే అండి. ఇప్పుడు చిన్న మొక్కకి రకరకాల హెవీ డోసులు పెట్టి మొక్కని ఏదైతే దాని రెసిస్టెన్స్ పవర్ కోల్పోతుంది, తట్టుకోలేదు. అర్థమవుతుందా మీకు చెప్పేది? మనం ఎప్పుడైతే అర్రే ఈ మందు కొడితే బాగొచ్చింది అంటే ఓకే, నేను లేదు అని చెప్పను. స్లోగా మనం ఏం చెప్తున్నాం, నేను ఇప్పుడు 6 స్ప్రేలు చెప్పాను. మొక్క నాటిన 6 నుంచి 10 రోజుల్లోపు ఒక స్ప్రే, 10 నుంచి 15 రోజుల్లోపు ఒకటి, 15 నుంచి 20 రోజుల్లోపు ఒకటి. ఇక్కడ 20-25 రోజుల కల్లా 3 స్ప్రేలు అయిపోతాయి. ఇంకా 45 రోజుల కల్లా 6 స్ప్రేలు అయిపోతాయి 100%. 5 నుంచి 6 రోజుల్లోపే స్ప్రే చేసుకుందాం. చిన్న మందులతోటి హెవీగా వద్దండి, స్లోగా వెళ్దాం స్టెప్ బై స్టెప్. అంటే పోను ఇంకా మనం పెంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ 100% నేను చెప్పేది ఏంటంటే చిన్న మెసేజ్, ప్రతి ఒక్క రైతన్న నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతన్నకి ఒకటే చెప్తున్నా, హెవీగా టెక్నికల్స్ ఇప్పుడే యాడ్ చేయకండి. స్టెప్ బై స్టెప్ చిన్నగా స్లోగా. మిరపకైతే ఉన్న పరిస్థితుల్లో తామర పురుగు ఎంటర్ అయిపోయింది, ఆల్రెడీ ఎర్రనల్లి ఎంటర్ అయిపోయింది, దోమ ఉధృతి ఎక్కువగా ఉంది. ఈ చిన్న మొక్కలకి కొనలు ఎండిపోతూ ఉన్నాయి, మాడిపోతూ ఉన్నాయి. 100% అయితే ఏది కొట్టినా పోవట్లేదని భయపడతా ఉన్నారు. అలా కాదండి. మనం ఈరోజు పెద్దగా కొట్టామంటే రేపు పొద్దున అది కూడా పని చేయకుండా పోతుంది, అక్కడ ఇబ్బంది పడతారని అయితే నేను ఈ చిన్న వీడియో చేశాను నా ద్వారా. ఇప్పుడు చెప్పింది అర్థమైంది కదా. నేను నెక్స్ట్ మనం ఇప్పుడు ప్రమోసా గ్రాన్యువల్స్ వేసాము, జియాక్సల్ అడ్వాన్స్ గ్రాన్యువల్స్. అయితే నెక్స్ట్ కూడా మనం ఫెర్టిలైజర్ వైపు అయితే వెళ్ళాలనుకోవట్లేదు. స్లోగా ఏది ఎప్పుడు అవసరమో దాన్ని బట్టే ముందుకెళ్దాం అనుకుంటున్నాం. ఇదేనండి వీడియో. ఏ చిన్న తప్పున్న వీడియోలో నాకు 100% కామెంట్ చేయండి. ఎందుకంటే నా ద్వారా ఏదైనా చిన్న తప్పిదం ఉంటే కూడా దాన్ని మార్చుకొని మీ ముందుకు వస్తా. 100% నేను ఉన్నదే చెప్తున్నా, ఎక్కడ రిమార్క్ లేదండి. ఏ చిన్న డౌట్ ఉన్నా కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది, వాళ్ళని ఏదైనా డౌట్ ఉన్నా వాళ్ళని అడగండి. నా నెంబర్ ఇచ్చేస్తారు. ఇంకెక్కువగా మీకు ఇబ్బంది అయితే కూడా నా నెంబర్కి ఇచ్చేస్తారు, మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.